సన్ రైజ్ దే కప్ కారణం కమిన్సే. ఫ్రెండ్స్, ఈ 2024 ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ పెర్ఫార్మెన్స్ అమోఘం అని చెప్పుకోవచ్చు. సో, 20 కోర్స్ పెట్టి ప్యాట్ కమిన్స్ తీసుకున్నప్పుడు అందరూ కూడా కావ్యం మారన్ అయితే, అరే ఎందుకు అతనికి అంత మంచిగా అంత పెద్ద అమౌంట్ ఇవ్వాలి, తనంతగా పెర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేడు కదా, ఏదో నార్మల్ ఆల్రౌండర్స్ వస్తాను అని చెప్పి తీసుకోవడం జరిగింది అని అంటూ చాలా అయితే అప్పట్లో అయితే వాయిస్ అయితే అందరూ రైట్ చేశారు. కానీ తనకు పెట్టిన ఒక్క రూపాయి కూడా ఎక్కడ తను వమ్ము చేయకోకుండా పెర్ఫార్మెన్స్ సూపర్, బౌలింగ్ బాగా వేస్తున్నాడు, మంచిగా ముఖ్యంగా చెప్పాలంటే మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు అనమాట. సో, తనకి పగ్గాలు ఇచ్చింది. అస్సలు తను ఎప్పుడైతే ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే తనైతే ఆ ఓడిఐ వరల్డ్ కప్ మా ఇండియా నుంచి చేజార్చుకున్నాడో, అందరిని సైలెన్స్ చేస్తాను, ఇండియా ఫ్యాన్స్ అందరిని నేను ఒక్క దెబ్బతో సైలెంట్ చేస్తాను అని తను చెప్పిన మాట చెప్పినట్టు తను అందరూ కూడా సైలెంట్ చేశాడు. అప్పటి నుండి అందరి వైపు ఓవరాల్గా ప్రపంచం మొత్తం కూడా ప్యాట్ కమిన్స్ వైపు తిరిగి చూసిందనమాట. సో, అందుకే కావ్యం మారన్ అయితే అన్ని కోట్లు పెట్టి తను తీసుకుంది. సో, తను ఎప్పుడైనా సరే ఫస్ట్ మ్యాచ్ అంటే ఫస్ట్ టైం తను కెప్టెన్సీ చేస్తున్నాడు కదా సన్ రైజర్స్కి. తను ఫస్ట్ ఓడిఐ కెప్టెన్సీ చేశాడు, గెలుచుకున్నాడు. దాని తర్వాత ఆషెస్ క్రికెట్ ఆడాడు, అందులోనూ తనకి టైటిల్ వచ్చిందనమాట. దాని తర్వాత WTC మ్యాచెస్లో కూడా తనే గెలిచాడనమాట. అలాగే ఈసారి కూడా T20 ఐపీఎల్ 2024లో కూడా ఫస్ట్ టైం కెప్టెన్ చేశాడు సన్ రైజర్స్కి. సో, తను ఖచ్చితంగా ఈ యొక్క సీజన్ కూడా తను గెలుస్తాడు అని అయితే అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా ఫ్రెండ్స్, నిన్న మ్యాచ్ రద్దయిపోయింది అనమాట. జీటీ వర్సెస్ మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రద్దయిపోయింది. సో, చెరో పాయింట్ అయితే ఇచ్చారనమాట. సో, ఇప్పుడు ఏంటంటే తనైతే క్వాలిఫై అయిపోయింది అనమాట. మన సన్ రైజ్ హైదరాబాద్ టీం అయితే క్వాలిఫై అయిపోయింది. సో, నెక్స్ట్ ఇంకా మనం చూస్తే కప్పు కోసమే వెయిట్ చేస్తున్నాము అని అంటూ ఖచ్చితంగా అందరూ కప్పును క్లీన్ చేసి రెడీగా మన ఎస్ఆర్హెచ్ కోసం పెట్టండి అని అంటూ ఎస్ఆర్హెచ్ అభిమానులు అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్లో చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, ఓపెనర్ పార్ట్ బాగుందండి. ట్రావెల్స్ హెడ్, అభిషేక్ శర్మ ఒకరు కాదు ఇద్దరు బాగా ఆడుతున్నారు. సో, ఇద్దరు కూడా విధ్వంసం సృష్టిస్తారు అని చెప్పుకోవచ్చు. చాలా బాగా ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్లో అబ్దుల్ సమద్ కానివ్వచ్చు, లేకుండా అంటే నితీష్ రెడ్డి, అలాగే మన ప్యాట్ కమిన్స్ అందరూ బాగా ఆడుతున్నారు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బాగా ఊపందుకున్నాడు. చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనమాట బౌలింగ్లోను. సో, తను ఏంటంటే ఒక స్వింగ్ చేసినటువంటి బౌలర్ అనమాట భువనేశ్వర్ కుమార్. మంచి ఫామ్ అయితే ఉన్నాడనమాట. రీసెంట్ ఫామ్ అయితే అమోఘం. అలానే చూస్తే ఫ్రెండ్స్, ఇంకా స్పిన్నర్స్ విషయంలోకి వస్తే స్పిన్నర్స్ కూడా మయాంక్ మార్కండే కొంతవరకు పర్లేదు అనిపిస్తున్నాడు అనమాట. సో, ఓవరాల్ టీం అయితే సాలిడ్గా ఉంది. ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ గెలవబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈ 2024 ఐపీఎల్ ఏ టీం గెలుస్తుంది అని భావిస్తున్నారో ఆ టీం నేమ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.